నిన్న నేను ఒక పోస్ట్ పెట్టాను. ఏం పోస్టు అంటే, ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయే అవకాశం ఉంది అని. కొంతమంది దిగువన కామెంట్స్ చేశారు. కేకే సర్వే చెప్తూ ఉంది. కేకే సర్వే ఏం చెప్తా ఉంది అంటే, ఈసారి పక్కాగా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుందని. కేకే సర్వే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా వస్తారని చెప్పాడు కదా కేకే. సో ఈ సర్వేలు ఇవన్నీ కూడా గ్యాంబ్లింగ్ ఇది కూడా. అందరూ నడిచిన బాటలో తాను నడవకుండా ఒక చిన్న రాయి వేయడం లాంటిది ఇది కూడా. కేకే సర్వే వాళ్ళు ఈ పంతాన్ని ఎంచుకుని ఉండొచ్చు. ఒక చిన్న రాయి అంటే అన్ని సర్వేలు ఒక పక్క, నేను ఒక రాయి వేసాను అనుకో. సో ఒకవేళ నేను అన్నది గెలిస్తే ఇక ఒక 10 ఇయర్స్ జాక్పాటిగా మామూలుగా ఉండదు బిజినెస్. సో ఆ కోణంలో చెప్పుండొచ్చు. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అరవింద్ కేజ్రీవాల్కి కష్టమే అంటున్నారు. సరే ఒకవేళ వచ్చినా కూడా ఇప్పుడు ఆల్రెడీ నష్టాల్లో ఉన్నటువంటి ఢిల్లీ ప్రజలు ఇంకా నష్టాల్లోకి కష్టాల్లోకి వెళ్తారు. అది పక్కన పెడితే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోవాలనే దానికి సంబంధించిన సారాంశం మనం ఇక్కడ పోస్ట్ చూడొచ్చు. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో హిందువులపై జరిగినటువంటి హింస అత్యంత భయానకమైనది. ఆప్ పార్టీ నాయకుల మద్దతుతో అదే రోజు ట్రంప్ దేశంలో ఉండగా అల్లర్లు చేశారు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి రిమైండ్ చేసుకోండి. దేశ రాజధాని ఉండే రాష్ట్రం అరవింద్ కేజ్రీవాల్ లాంటి ప్రమాదకర వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు. ఆ అల్లర్లలో మొత్తం 53 మంది ప్రాణాలు కోల్పోతే అందులో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ అధికారి అంకిత్ శర్మను తీవ్రవాదులు చంపిన తీరు తెలిస్తే రక్తం మరిగిపోతుంది. మనలో చాలామందికి ఈ విషయం గుర్తే ఉండదు. అంకిత్ శర్మ అనే పేరు, అవునా ఆయన ఎవరు, చనిపోయాడా, చంపేశారా, దారుణంగానా, ఇలాగా అనుమానాలు వస్తాయి. కానీ ఆ రోజు జరిగినటువంటి ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి గురి చేస్తుంది. 6 గంటల పాటు చిత్రహింసలు పెట్టి శరీరంలో కత్తిపోట్లు లేని ప్రదేశమే లేకుండా పొడిచి చంపారు. అనంతరం డ్రైనేజీలో పడేసి శవం కూడా దొరకకుండా ఉండేలా పన్నాగం పన్నారు. కానీ తొలుత అదృశ్యమయ్యాడని కేసు నమోదు చేసి వెతికితే చివరికి డ్రైనేజీలో ఉన్న అంకిత్ శర్మ శవాన్ని తాళ్లు కట్టి లాగి బయటికి తీశారు. ఈ హత్య ఢిల్లీ ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. ఢిల్లీ ఎంత ప్రమాదకర పరిస్థితిలో ఉందో అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. మరణించిన అంకిత్ శర్మ తల్లి తల్లడిల్లిపోయింది. తన కొడుకుని ఎంత పాశవికంగా చంపారో విషయం తెలుసుకొని. ఆ తల్లి పడిన వేదన, ఆమె రోదన నిజంగా ఈ రోజుకి ఆ వీడియో చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కేజ్రీవాల్ ఖచ్చితంగా దేశానికి హాని చేసే రాజకీయ నాయకుడు అనేది ఢిల్లీ ప్రజలు బలంగా నమ్మితే గనక, నమ్ముతున్నారని ఇక్కడ రాశారు, నమ్మితే గనక ఆయన ఓడిపోతాడు, నమ్మలేదు అని అనుకుంటే గనక గెలుస్తాడు. కేజ్రీవాల్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పంచ ఉచితాలకు ఆశపడితే ఎలాంటి ప్రమాదంలో తాము చిక్కుకుంటున్నామో అనేది ఈ అల్లర్ల అనంతరం అర్థం చేసుకున్నారు. దానికి తోడు అక్రమ బంగ్లాదేశీ రోహింగ్యాలకు ఢిల్లీ అడ్డాగా మారిపోయింది. ఇది నిజం. ఢిల్లీ మొత్తం మనం చూసుకుంటే కనుక ఈ మనం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కూడా చేద్దామని కుదరక, అంటే కొన్ని వనరులు లేక వెళ్ళలేకపోవడం జరిగింది. ఇతర హిందూ సంస్థలు కొన్ని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు మీకు అందించారు. అక్రమ వలసదారులకు అడ్డాగా మారిపోయింది అక్కడ. ఇదంతా కూడా కేజ్రీవాల్ ఘనతనే, కాదని అనడానికి లేదు. కేజ్రీవాల్ దేశానికి అత్యంత ప్రమాదకర రాజకీయ నాయకుడు. అలాంటి వ్యక్తి దేశ రాజధాని ఉన్న ఢిల్లీ రాష్ట్రంలో అధికారంలో ఉండటం యావత్ దేశానికి శ్రేయస్కరం కాదు అని కార్తీక్ రెడ్డి అనే ఒక వ్యక్తి రాసుకున్నటువంటి ఒపీనియన్ని నేను ఇక్కడ మీతో షేర్ చేసుకోవడం జరిగింది. అంకిత్ శర్మ మీకు గుర్తుండే ఉంటే ఆయన మరణం అత్యంత భయంకరమైనది. అటువంటి పరిస్థితికి కారణమైన వాళ్ళు ఓడిపోవాలి. ఇది నా కోరిక.